నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అండి. సో బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ని మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అని కూడా అంటామండి. సో చూద్దామా. సో వీడియో చూడబోయే ముందు మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు C++ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ C++ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అన్నీ అవైలబుల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంగ్లీష్లో కావాలనుకుంటే మీకు తెలుగు అనే కీవర్డ్ ఉండదండి, డైరెక్ట్ C++ అని ఉంటుంది. ఓకే, C++ అంటే ఇంగ్లీష్లో, C++ ఇన్ తెలుగు అంటే అది తెలుగులో. సో అలాగే వేరేవి కూడా చూడండి, పవర్ BI ఇన్ తెలుగు అంటే తెలుగులో. ఓకే, DBMS, అలాగే పైథాన్ కానీ, C కానీ, VBA కానీ, MS Word కానీ, పవర్ పాయింట్ కానీ, మీరు ఏం నేర్చుకోవాలన్నా నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మీకు అవైలబుల్ అయి ఉంటుంది. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్, సో మన టాపిక్ వచ్చేసి ఇవాళ బ్రాంచింగ్ స్టేట్మెంట్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ స్టేట్మెంట్లో 3 రకాలుగా డివైడ్ అయ్యిందండి: బ్రాంచింగ్ స్టేట్మెంట్, లూపింగ్ స్టేట్మెంట్, జంపింగ్ స్టేట్మెంట్. సో మనం ఈ వీడియోలో బ్రాంచింగ్ స్టేట్మెంట్ గురించి నేర్చుకోబోతున్నాం. సో మిగతా లూపింగ్ స్టేట్మెంట్, జంపింగ్ స్టేట్మెంట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో ప్రెజెంట్ ఈ వీడియోలో మనం బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. సో బ్రాంచింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే, బ్రాంచింగ్ స్టేట్మెంట్ ఇన్ C++ ఈజ్ ఇన్వాల్వ్ ద యూసేజ్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, సో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే కండిషన్ ఉంటుంది, అక్కడ కండిషన్ బట్టి ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకే, దాన్ని ఇంకొక పేరుతోని పిలుస్తామండి, డిసిజన్ కంట్రోల్ స్టేట్మెంట్ అని కూడా అంటాం. ఓకే, ఆల్సో కాల్ డిసిజన్ కంట్రోల్ స్టేట్మెంట్ అన్నా, కండిషనల్ స్టేట్మెంట్ అన్నా, బ్రాంచింగ్ స్టేట్మెంట్ అన్నా అన్నీ ఒకటే అండి. ఓకే, టు ఎగ్జిక్యూట్ స్పెసిఫిక్ బ్లాక్ ఆఫ్ కోడ్ ప్రైమరీలీ బేస్డ్ ఆన్ గివెన్ సిట్యుయేషన్ అండ్ దేర్ రిజల్ట్. ఓకే, టు ఎగ్జిక్యూట్ స్పెసిఫిక్ బ్లాక్ ఆఫ్ code primarily based on given result and their situation and their result. సో ఇక్కడ ఏమంటున్నామంటే, ఒక కండిషన్ బట్టి ఆ కండిషన్ ట్రూ అయితే ఒక బ్లాక్ ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఇంకొక బ్లాక్ ప్రింట్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ కండిషన్ ఆ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది. సో దీన్ని మనం బ్రాంచింగ్ స్టేట్మెంట్ అంటాం. సో ఒకసారి చూద్దాం ఇది ఏంటో నిజంగా కరెక్ట్గా. ఓకే, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాంచింగ్ స్టేట్మెంట్ అనేది 5 రకాలుగా డివైడ్ అయ్యిందండి: ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, ఎల్స్ ఇఫ్ లాడర్, స్విచ్. ఇవైతే మెయిన్ 5 టైప్స్ అండి బ్రాంచింగ్ స్టేట్మెంట్లో. సో ఫస్ట్ మనం ఇఫ్కి వెళ్దాం. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే, ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ మోస్ట్ సింపుల్ డిసిజన్ మేకింగ్ స్టేట్మెంట్ అంటాం మనం. దీన్ని మనం సింపుల్ ఇఫ్ అని కూడా పిలుస్తామండి దీన్ని. ఓకే, సో ఇది ఏంటి అంటే సింపుల్, ఒక కండిషన్ సాటిస్ఫై అయితే ఒక స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి, లేకుంటే ఏం లేదు, అంతే. రైట్, చూడండి, it is used to decide whether a certain statement or block of statement will be executed or not. ఒక స్టేట్మెంట్ ప్రింట్ అవుతుందా లేదా అనేది డిసైడ్ చేసేది ఇది ఇఫ్ స్టేట్మెంట్. రైట్, సో ఇఫ్ ఏ సర్టెన్ కండిషన్ ఇస్ ట్రూ దెన్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్, అదర్వైజ్ నాట్. ఒక కండిషన్ ట్రూ అయితేనే అది ప్రింట్ అవుతుంది ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్, లేదా ప్రింట్ అవ్వదు. సింపుల్. చూడండి, ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ సింటాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ A = 10 అని ఇచ్చాం, B = 5 ఇచ్చాం. సో A > B అంటున్నాం, అంటే 10 > 5. అవును, సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి A ఈజ్ బిగ్ అని ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ A ఈజ్ 10, B ఈజ్ 5 ఉంది అనుకోండి, ఇది ప్రింట్ అవ్వదు, అంతే. కండిషన్ సాటిస్ఫై అయితే ప్రింట్ అవుతుంది లోపల. సో ఈ స్టేట్మెంట్ అనేది ఈ బ్రాకెట్స్తోనే ఎన్క్లోజ్ అయ్యింది చూడండి. రైట్, సో ఈ బ్రాకెట్స్లో, ఫార్వర్డ్ బ్రాకెట్లో ఎన్క్లోజ్ అయిన స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలనుకుంటే కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, అంతే. సో దీన్ని మనం ఒక ప్రోగ్రామ్ చూద్దాం, సో మనకి ఈజీగా అర్థమవుతుంది. సో మీకు ఇక్కడ చూడొచ్చు, మనకి లెఫ్ట్ సైడ్లో ఫ్లో చార్ట్ ఉంది, రైట్ సైడ్లో అవుట్పుట్ ఉంది, మధ్యలో ప్రోగ్రామ్. సో ఈ C++ ప్రోగ్రామ్ని నేను రన్ చేస్తే మీకు అవుట్పుట్ ఏమొస్తుందంటే, ఎంటర్ A and B. చూడండి, ఎంటర్ A and B. నా ఇప్పుడు కర్సర్ A వాల్యూ, B వాల్యూ కోసం వెయిట్ చేస్తుంది. A, B అన్నా కదా. సో ఫస్ట్ ఎంటర్ చేసింది Aలో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 అని ఎంటర్ చేశాను. 8 అనేది ఎందులో స్టోర్ అవుతుంది? Aలో. మళ్ళీ నేను 5 అని ఎంటర్ చేశాను. 5 అనేది ఎందులో స్టోర్ అవుతుంది? Bలో. సో ఇప్పుడు కండిషన్ ఏంది? A > B, అంటే 8 > 5. ట్రూవా? అవును, ట్రూ కదా. సో మనకి యాజ్ పర్ ద ఇఫ్ కండిషన్ ఏంది? కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బాడీ ప్రింట్ అవుతుంది, లేకుంటే బయటకు వచ్చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బాడీ ప్రింట్ బయటకు వస్తుంది, లేకుంటే డైరెక్ట్ బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? ఏమని ప్రింట్ అవుతుంది? A ఈజ్ బిగ్ అని ప్రింట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. చూడండి, A ఈజ్ బిగ్, తర్వాత ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అని ప్రింట్ అవుతుంది. రైట్, సపోజ్ మరి కండిషన్ ఫెయిల్ అయితే ఏమవుతుంది అది చూద్దాం. మళ్ళీ నేను ఇంకోసారి ప్రోగ్రామ్ రన్ చేశాను అనుకోండి, ఈసారి ఏ వాల్యూ మళ్ళీ అడుగుతుంది చూడండి. ఏ వాల్యూ అడిగినప్పుడు నేను 5 అని తీసుకున్నాను, రివర్స్. B వాల్యూ 8 తీసుకున్నాను. నాకు తెలుసు ఏ వాల్యూ తక్కువ ఇచ్చాను అనుకోండి, B వాల్యూ, అప్పుడు కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది కదా. సో ఇప్పుడు చూడండి, A > B అంటే 5 > 8. 5 > 8 కాదు కదా,
సో ఏమవుతుంది అప్పుడు డైరెక్ట్ ఈ బ్లాక్ ప్రింట్ అవ్వకుండా, అంటే ఇది ప్రింట్ అవ్వకుండా డైరెక్ట్ బయటకు వచ్చేస్తుంది. అంటే చూడండి డైరెక్ట్లీ ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అంటే ఇది స్కిప్, ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది స్కిప్ చేసాం. మరి ఈ రెడ్ కలర్ పార్ట్ ఏంటి అంటే ఇఫ్ బ్లాక్. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఈ రెడ్ కలర్ బ్లాక్ ప్రింట్ అవుతుంది, లేదా ప్రింట్ అవుతుంది. బాగుంది కదా, రైట్. నెక్స్ట్ పోదామా సార్. నెక్స్ట్ మనం ఇఫ్ ఎల్స్. మరి ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ ఉన్న ఇఫ్ కండిషన్కి ఎల్స్ కూడా యాడ్ చేశారు. ఎందుకు అంటే కండిషన్ ట్రూ అయితే ఒక స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది కదా, మరి కండిషన్ ఫాల్స్ అయినప్పుడు కూడా ఏదైనా ప్రింట్ అవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బయోమెట్రిక్లో ఫింగర్ పెట్టాం, రైట్. ఫింగర్ పెడితే సక్సెస్, అది ఫింగర్ మ్యాచ్ అయింది అనుకోండి, సక్సెస్ఫుల్ అని వస్తుంది మెసేజ్. మ్యాచ్ కాకుంటే ట్రై అగైన్ లేదా ఫెయిల్డ్ ఏదో ఒకటి రావాలి కదా, ఏం మెసేజ్ రాకుండా కన్ఫ్యూజ్ అవుతుంది కదా. సో దానికి మనం ఏం చేయొచ్చు, ఇంకొక ఆప్షన్ ఉంది, ఏంటది ఎల్స్. ఓకే, ఎల్స్ అనేది అడిషనల్గా ఏమైందంటే ఒక కండిషన్ ఫెయిల్ అయితే, ఒక కండిషన్ ఫాల్స్ అయితే కూడా ఏదో ఒకటి ప్రింట్ అవ్వాలి అని ఈ కాన్సెప్ట్ అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఏంటి చూడండి, ఇఫ్ స్టేట్మెంట్ ఎలోన్ టెల్స్ అస్ దట్ ఇఫ్ ఎ కండిషన్ ఈస్ ట్రూ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అండ్ ఇఫ్ కండిషన్ ఈస్ ఫాల్స్ ఇట్ వోంట్. ఇది మనం ఏం మాట్లాడుతున్నాం, ఇఫ్ కండిషన్ గురించి. ఇఫ్ కండిషన్లో కండిషన్ ట్రూ అయితే ఒక బ్లాక్ ప్రింట్ అవుతుంది, లేకుంటే ఏం ప్రింట్ కాదు. కానీ ఒకవేళ ఫాల్స్ అయితే కూడా ప్రింట్ కావాలనుకున్నాను అనుకోండి, బట్ వాట్ ఇఫ్ వీ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్ ఇఫ్ కండిషన్ ఈస్ ఫాల్స్, హియర్ కమ్స్ ఎల్ స్టేట్మెంట్. సో దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది, అది ఎల్ స్టేట్మెంట్. సో చూద్దామా, రైట్. చూడండి, ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయింది అనుకోండి, ఇక్కడ కండిషన్ ఉంటుంది, ఇఫ్ బ్లాక్ ప్రింట్ అవుతుంది, కాకుంటే ఎల్స్ బ్లాక్ ప్రింట్ అవుతుంది. ఎల్స్ బ్లాక్ అనొచ్చు, లేదా బాడీ అనొచ్చు, లేదా స్టేట్మెంట్ అనొచ్చు. సారీ అండి, సరే చూడండి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంకొకటి కూడా యాడ్ అయింది చూడండి, ఎల్స్. ఇంతకుముందు ఇఫ్ ఈడి వరకే ఉంది, ఇక్కడ వరకే ఉంది కదా ప్రోగ్రామ్, ఇప్పుడు ఇక్కడ కింద కూడా యాడ్ అయింది చూడండి. అంటే ఇఫ్ కండిషన్ సాటిస్ఫై కాకుంటే ఏమని ప్రింట్ అవుతుంది, బీ ఈజ్ బిగ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బీ ఈజ్ ఈక్వల్ టు 10. అంటే 5 10 కన్నా పెద్దదా అంటే కాదు. సో అప్పుడు ఏమని ప్రింట్ అవ్వాలా, బీ ఈజ్ బిగ్ అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బీ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకోండి, అప్పుడు ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ అవుతుంది. సో అర్థమైంది అనుకుంటా, చూద్దామా ప్రోగ్రామ్, రైట్. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఫ్లో చార్టు, అవుట్పుట్, ప్రోగ్రామ్, రైట్. ఫ్లో చార్ట్లో మనం ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ అడుగుతుంది. సో ఏ వాల్యూ 8, బి వాల్యూ 5 సేమ్. సో అప్పుడు కండిషన్ ఏంది, అఫ్ కోర్స్ 8 గ్రేటర్ దాన్ 5 కదా. కండిషన్ ట్రూ అయితే ఏం ప్రింట్ అవుతుంది, రెడ్ కలర్. ఇఫ్ ఫెయిల్ అయితే గ్రీన్ కలర్, రైట్. చూడండి, ఏ ఈజ్ బిగ్, ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి రన్ చేశాను నేను, ఈసారి 5 తీసుకున్నాను, బి 8. సో కండిషన్ ఏంది, 5 గ్రేటర్ దాన్ 8. 5 8 కన్నా పెద్దదా కాదు కదా. సో ఈ రెడ్ కలర్ ప్రింట్ అవ్వదు, అంటే ఇఫ్ బ్లాక్ ప్రింట్ అవ్వదు, గ్రీన్ కలర్ ప్రింట్ అవుతుంది, ఎల్స్ బ్లాక్. బి ఈజ్ బిగ్, ఎండ్ అవుతుంది, చూడండి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మరి రెండు సేమ్ ఇస్తే ఎప్పుడు A5 B5 ఇచ్చాను. ఇప్పుడు లాజిక్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇక్కడ ఏ ఈజ్ బిగ్గా బి ఈజ్ బిగ్గా అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఏది ఇస్తే అది ప్రింట్ అవుతుంది. కంపైలర్ నీకు కొటేషన్లో ఏది ఇస్తే అది ప్రింట్ అవుతుంది. కంపైలర్కి దాంతో సంబంధం లేదు, లాజిక్తో సంబంధం. కండిషన్ సాటిస్ఫై అయితే ఫస్ట్ ప్రింట్ అవుతుంది, కండిషన్ ట్రూ అయితే. కండిషన్ ఫాల్స్ అయితే సెకండ్. సో ఇప్పుడు 5 గ్రేటర్ దాన్ 5 అంటే అఫ్ కోర్స్ 5 కన్నా గ్రేటర్ దాన్ కాదు కదా. 5 ఈక్వల్ టు 5 అంటే ఓకే, కానీ 5 గ్రేటర్ దాన్ 5 కాదు కదా. సో కండిషన్ ఫెయిల్ అయితే ఏమవుతుంది, ఎల్స్ బ్లాక్ పోయి బీ ఈజ్ బిగ్ అని ప్రింట్ అయ్యి ఉంటుంది. సో దీంతో నాకు మీకు లాజిక్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ కండిషన్ ట్రూ అయితే పైన బ్లాకు, కండిషన్ ఫెయిల్ అయితే సెకండ్ బ్లాక్. చూడండి ఇక్కడ కూడా కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాకు, ఇంతకుముందు ఎల్స్ బ్లాక్ లేకుండే. కండిషన్ ఫెయిల్ అయితే డైరెక్ట్ బయటకు వచ్చేది, ఈసారి ఎల్స్ బ్లాక్ ప్రింట్ అయ్యి బయటకు వస్తుంది, రైట్. నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజీలో ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, సో జనరల్గా మీరు కాలేజ్ వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, వాచ్మ్యాన్ మీ ఐడి చెక్ చేసి లోపలికి పంపిస్తాడు. ఓకే, ఇది సింగిల్ ఇఫ్ అయితే ఓకే. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంది, కండిషన్లో కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజీలో ఆర్ట్స్, సైన్సు, కామర్స్ 3 కాలేజీలు ఉన్నాయనుకోండి. ఒకటే కాలేజీలో 3 బ్రాంచ్లు ఉన్నాయి. సో ఇప్పుడు సైన్స్ కాలేజ్ లేదా కామర్స్ కాలేజ్ వల్ల ఫెస్ట్ జరుగుతుందని, కామర్స్ కాలేజ్ వల్ల ఫేర్వేలో ఫెస్టరో ఏదో జరుగుతుంది ఆడిటోరియంలో, మీరు అక్కడ అలౌ లేదు. అప్పుడు మీరు ఐడి కార్డ్లో మీకు ఏమనుంది, సైన్స్ అని ఉంది. సో మీరు కాలేజ్ లోపలికి వెళ్తారు కానీ ఆడిటోరియంలోకి వెళ్ళారు, మళ్ళీ అక్కడ ఒక చెక్కింగ్ ఉంటుంది. ఓన్లీ కామర్స్ స్టూడెంట్స్ ఆర్ అలౌడ్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నీకు వెళ్ళనియరు. అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయినా సెకండ్ కండిషన్ సాటిస్ఫై కాలేదు. అసలు మీరు కాలేజ్ స్టూడెంటే కాదనుకోండి, అప్పుడు ఫస్ట్ కండిషన్లోనే బయటకు నూకేస్తారు. ఒకవేళ మీరు కామర్స్ స్టూడెంట్, అదే కాలేజ్ స్టూడెంట్ కామర్స్ స్టూడెంట్ అనుకోండి, అప్పుడు మీరు ఆడిటోరియంకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ 2 కండిషన్ చెక్, అంటే కండిషన్లో కండిషన్ అన్నాడు. సో ఇదే అండి ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ మీన్స్ ఇఫ్ స్టేట్మెంట్ ఇన్సైడ్ ద ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ యూ వాంట్ టు చెక్
మల్టిపుల్ కండిషన్స్ అంటే ఒకసారి కానీ ఎక్కువ చెక్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు టు ఎగ్జిక్యూట్ ఏ ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి 2 సార్లు చెక్ చేయాలనుకున్నాం అనుకోండి అప్పుడు. సో అలాంటప్పుడు మనం ఇది యూజ్ చేస్తాం. ఓకే, దెన్ వీ యూజ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్, రైట్. ఓకే, చూడండి కండిషన్, ఈ కండిషన్ ఈ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ అవుతుంది చూడండి, మళ్ళీ ఈ బ్రాకెట్ ఈ ఇఫ్ కండిషన్ లోపల ఇంకో ఇఫ్ కండిషన్. ఓకే, మనం సబ్సెట్ సూపర్ సెట్ అంటాం కదా, అలా ఉంటుంది అన్నట్టు. ఓకే, రైట్. ఎగ్జాంపుల్, ఇఫ్ ఎమ్ ఈజ్ గ్రేటర్ దాన్, చూడండి మార్క్స్ ఎంటర్ చేస్తున్నప్పుడు మార్క్స్ 0 కన్నా తక్కువ ఉండదు, 100 కన్నా ఎక్కువ ఉండదు, ఓవర్ఫ్లో కావద్దు, అండర్ఫ్లో కావద్దు కదా. మార్క్స్ అనేది 0 to 100 మధ్యలోనే కదా. సో అలా కండిషన్ ఇచ్చాను. ఈక్వల్ టు కూడా పెట్టుకోవచ్చు అండి మీకు కావాలనుకుంటే. నేను ఎగ్జాంపుల్ ఒక అర్థం కావడానికి ఇచ్చానండి. సో ఈ బ్రాకెట్లో మళ్ళీ చూడండి ఇంకొక ఇఫ్ కండిషన్. ఓకే, ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ రావాలి, రైట్. ఓకే, సో ఇఫ్ కండిషన్లో కండిషన్, రైట్. సో చూడండి ఇక్కడ సేమ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏం చేశానంటే చూడండి, ఇఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్రాకెట్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇఫే అర్థం చేసుకోండి. ఈ ఇఫ్ ఇది ఎల్స్, మళ్ళీ ఈ ఇఫ్లో ఇఫ్ ఎల్స్ ఉంది, కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎండ్ అయ్యే ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ ఎల్స్ కండిషన్ ఉంది. సో ఇక్కడ కండిషన్ ఫస్ట్ సాటిస్ఫై అయితే స్టేట్మెంట్ 3 ప్రింట్ అవుతుంది, సారీ ఫెయిల్ అయితే. అంటే స్టార్టింగే మార్క్స్ తప్పు ఇచ్చారనుకోండి, ఇన్వాలిడ్ అంటుంది. ఒకవేళ కరెక్ట్ ఇచ్చి 35 కన్నా ఎక్కువ ఉంటే పాస్ అని ప్రింట్ అవుతుంది, లేకుంటే ఫెయిల్ అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ప్రింట్ అవుతుంది, లేదా స్టేట్మెంట్ 2. ఫస్టే ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు స్టేట్మెంట్ 3 ప్రింట్ అవుతుంది. స్టేట్మెంట్ 3 ఏంది ఎల్లో కలర్, స్టేట్మెంట్ 2 అనేది గ్రీన్ కలర్, స్టేట్మెంట్ 1 అనేది రెడ్ కలర్. చూద్దామా, రైట్. సో నేను మార్క్స్ -2 అని ఎంటర్ చేశాను. -2 వ్యాలిడా కాదు కదా. సో డైరెక్ట్లీ వాట్ ఇట్ ఈస్ డూయింగ్, అది డైరెక్ట్ ఇన్వాలిడ్ అని ప్రింట్ అవుతుంది. చూడండి ఫస్ట్ కండిషనే ఫెయిల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ కండిషన్ 50 అని ఇచ్చాను, ఈసారి 50 అని ఎంటర్ చేశాను. సో అప్పుడు ఏమవుతుంది, 50 ఇది కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సెకండ్ కండిషన్ చెక్ చేస్తుంది, అవును 35 మార్క్స్ కానీ ఎక్కువనే ఉంది, మనం ఏమని ఇస్తాం, పాస్, రైట్. ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అంటే ఈ ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ ప్రింట్ చేశాక డైరెక్ట్ బయటకు వస్తుంది అని చెప్పడానికి నేను ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ వాడాను, రైట్. మరి ఈసారి నేను 30 అని ఇస్తాను, మరి ఏమవుతుంది, ఫస్ట్ కండిషన్ చూడండి 30 అని ఇచ్చినప్పుడు ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. ఓకే, సెకండ్ కండిషన్ చెప్పాను కదా, మీరు కాలేజ్ స్టూడెంట్సే కానీ మీరు సైన్స్ స్టూడెంట్స్, ఆడిటోరియంలోకి వెళ్ళడానికి అలౌ లేదు, ఓన్లీ కామర్స్ వాళ్ళకి. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సెకండ్ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇక్కడ అంటే మీరు కాలేజ్ లోపలే ఉన్నారు కానీ ఆడిటోరియంలోకి వెళ్ళలేరు, అలాగే కాలేజ్ బయటకు కూడా వెళ్ళలేరు. సో ఫెయిల్. ఓకే, సో ఇలా కండిషన్లో కండిషన్స్ ఉంటాయి. సో మల్టిపుల్ కండిషన్స్, ఒకటి కన్నా ఎక్కువ కండిషన్స్ ఇవ్వడానికి మనం ఏం వాడతాం, నెస్టెడ్ ఇఫ్. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ లాడర్. ఇందాక మల్టిపుల్ కండిషన్స్ కదా, ఇప్పుడు ఇది మల్టిపుల్ ఆప్షన్స్ అన్నట్టు. మల్టిపుల్ కండిషన్స్, మల్టిపుల్ ఆప్షన్స్. మల్టిపుల్ ఆప్షన్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఐడి కార్డు తీసుకొని కాలేజీలో వెళ్తారు కదా, కాలేజీలో చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీ కాలేజ్ అనేది ఓపెన్ ఏరియా. ఓకే, బిల్డింగ్స్లో లోపలికి వెళ్ళేటప్పుడు చెక్ చేస్తారు అన్నట్టు. సో మీ సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి సైన్స్ ఐడి కార్డు మ్యాచ్ అయితేనే ఆ లోపలికి పంపిస్తారు. సో అక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అన్నట్టు, రైట్. బయట తిరగచ్చు ఎంతన్నా, రైట్. సో ఈ లోపలికి ఏ దాంట్లోకి వెళ్ళాలనేది ఇక్కడ ఆప్షన్ అన్నట్టు, రైట్. సో ఈ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ టాప్ డౌన్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతాయి. యాజ్ సూన్ యాజ్ వన్ ఆఫ్ ది కండిషన్ కంట్రోల్ ఇఫ్ ఇస్ ట్రూ. ఓకే, ఏదో ఒక కండిషన్ ట్రూ అయింది అనుకోండి, అది ఎగ్జిక్యూట్ అయ్యి అక్కడ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ చెక్ చేయదు, రైట్. సో ద స్టేట్మెంట్ అసోసియేటెడ్ విత్ దట్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ అండ్ రెస్ట్ ఆఫ్ ది ఎల్స్ ఇఫ్ లాడర్ విల్ బి బైపాస్, అంటే నెక్స్ట్వి చెక్ చేయరు. ఓకే, సో ఏది మ్యాచ్ కాలేదనుకోండి, ఇఫ్ నన్ ఆఫ్ ది కండిషన్ ఇస్ ట్రూ దెన్ ఫైనలీ ఎల్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూట్, అంటే లాస్ట్లో ఉన్న ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందట. సో చూద్దామా, రైట్. సో ఇక్కడ చూడండి సింటాక్స్. ఓకే, సారీ ఇది ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్లో ఏందో చూడండి, ఫస్ట్ ఏజ్ 0 కన్నా అంటే ఏజ్ అనుకోండి, ఏజ్ 0 కన్నా ఎక్కువ 20 లేదా 20 కన్నా తక్కువ ఉంటే వాళ్ళని ఎంగేజ్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ సార్ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ 21 రావాలి కదా, ఇక్కడ ఒకవేళ ఇక్కడ నేను 5 ఇస్తే ఎంగేజ్ అని ప్రింట్ అవ్వచ్చు, మిడిల్ ఏజ్ ప్రింట్ అవ్వచ్చు. అంటే ఒకసారి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయితే సెకండ్ దాంట్లోకి రాదు కాబట్టి ఇక్కడ ఏజ్ 20 కన్నా తక్కువ ఇస్తే ఇక్కడనే వచ్చేస్తుంది, ఇక్కడ వరకు రాదు. సో డోంట్ వరీ, మీరు ఏజ్ <0 అని ఇచ్చినా ఏం కాదు. ఓకే, ఇది ఇవ్వకుండా ఒకవేళ మీకు ప్రాబ్లం రాదు. ఓకే, రైట్. ఇఫ్ ఏజ్ ఏ గ్రేటర్ దాన్, ఇక్కడ ప్రాబ్లం ఏమో ఎప్పుడు వస్తుందంటే ఇన్వాలిడ్ డాటా ఉంటుంది కదా, అందుకోసమే మనం గ్రేటర్
ఏ గ్రేటర్ దాన్ 0 అని తీసుకున్నాను, రైట్. సో ఇక్కడ ఇలా చెక్ చేసుకుంటూ పోతే ఏ మ్యాచ్ కాకుంటే ఇన్వాలిడ్ పోతుంది, ఏదైనా మ్యాచ్ అయితే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. సో చూద్దాం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఎంటర్ ఏజ్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ ఏజ్ అన్నప్పుడు నేను -1 అన్నా అనుకోండి. -1 అంటే మరి వ్యాలిడ్ ఆ డాటా కాదు కదా. సో ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, మ్యాచ్ కాలేదు. సెకండ్ కండిషన్ చెక్ చేస్తుంది, మ్యాచ్ కాలేదు. థర్డ్ కండిషన్ చెక్ చేస్తుంది, మ్యాచ్ కాలేదు. సో ఏది మ్యాచ్ కాకుంటే ఎల్స్లోకి వెళ్తుంది, ఇన్వాలిడ్ డాటా అని ప్రింట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 15 అని తీసుకున్నాను. 15 అంటే ఏ గ్రేటర్ దాన్ 0 లెస్ దాన్ 20 అంటే ఎస్. సో ఇదేమవుతుంది, యంగ్ ఏజ్ అని ప్రింట్ అయ్యి నెక్స్ట్ చెక్ చేయొచ్చు, చూడండి వచ్చేస్తుంది బయటకి, రైట్. సో ఇలా మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ సారి 40 అని ఇచ్చాను, ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, ఫెయిల్ అయింది, అయితేనే నెక్స్ట్ కండిషన్కి పోతుంది. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ సాటిస్ఫై అయితే మిడిల్ ఏజ్ అని ప్రింట్ అయింది, చూడండి 40 గ్రేటర్ లెస్ దాన్ 50 కదా. సో మిడిల్ ఏజ్ అని ప్రింట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది, రైట్. ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్కి వచ్చేస్తుంది, రైట్. సో ఇది మల్టిపుల్ ఆప్షన్స్, అది మల్టిపుల్ కండిషన్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్విచ్ కూడా సేమ్ దేనిలాగా ఉంటుందంటే నెస్టెడ్ ఇఫ్ లాగానే ఉంటుందండి. నెస్టెడ్ ఇఫ్ లాగానే స్విచ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్టర్నేటివ్ ఆఫ్ నెస్టెడ్ ఇఫ్, రైట్. సో ఇట్ విల్ ఎగ్జిక్యూట్ వెన్ దేర్ ఆర్ మెనీ చాయిసెస్. ఇంతకు ముందులాగా మెనీ ఆప్షన్స్, ఇక్కడ మెనీ చాయిసెస్. సో ఇక్కడ ఏంటంటే ఇఫ్ నన్ ఎక్స్ప్రెషన్ మ్యాచ్ దెన్ ఫైనల్ డిఫాల్ట్ స్టేట్మెంట్ విల్ ఎగ్జిక్యూటెడ్. సేమ్ ఎల్సిఫ్ ల్యాడర్ లాగానే. ఎల్సిఫ్ ల్యాడర్లో కండిషన్స్ ఉంటాయి, ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అక్కడ కండిషన్ సాటిస్ఫై కావాలి, ఇక్కడ ఎక్స్ప్రెషన్ మ్యాచ్ కావాలి. అక్కడ కండిషన్ ఏది సాటిస్ఫై కాకుంటే ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది, ఇక్కడ డిఫాల్ట్ స్టేట్మెంట్లోకి వెళ్తుంది, అంతే తేడా, రైట్. చూడండి ఇలా కేస్ 1 స్టేట్మెంట్ బ్రేక్, కేస్ 2 స్టేట్మెంట్ బ్రేక్ అనేది మ్యాండేటరీ అండి, ఓకే. సో ఇక్కడ కూడా చూడొచ్చు స్విచ్ కేస్ ఆర్ సిఅవుట్ రెడ్. సో ఇక్కడ కేస్ ఏదైతే మ్యాచ్ అవుతుందో అది మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది, మిగతాది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఓకే. సో మిగతా స్కిప్ చేసి వెళ్ళిపోతుంది, ఓకే. సో ఒకవేళ ఫస్ట్లోనే మ్యాచ్ అయితే ఇది ఎగ్జిక్యూట్ చేసి వెళ్ళిపోతుంది, ఒకవేళ ఏది మ్యాచ్ కాకుంటే ఒక్కొక్కటిగా చెక్ చేసుకుంటుంది, లాస్ట్లో డిఫాల్ట్కి వస్తుంది, రైట్. ఓకే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంటర్ కలర్ అంటుంది, సి అనేది క్యారెక్టర్ తీసుకున్నాం. సో ఆర్ అనేది ఇప్పుడు సిలో స్టోర్ అయింది. సో ఇప్పుడు స్విచ్ ఏం చేస్తుంది, మ్యాచ్ చేస్తుంది. ఫస్ట్ ఆర్తో మ్యాచ్ అయింది కేస్ ఆర్, ఎస్ ఆరే కదా. సో రెడ్ అని ప్రింట్ అవుతుంది, ప్రింట్ అయ్యి ఎండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ టైం నేను బి తీసుకున్నాను. బి ఎక్కడ ఉందా, ఆర్ ఉంది, జీ ఉంది, వై ఉంది. సో ఏమవుతుంది, ఫస్ట్ కేసుతో చెక్ చేస్తుంది, మ్యాచ్ కాలేదు. సెకండ్ కేసుతో మ్యాచ్ కాలేదు. థర్డ్ కేసుతో మ్యాచ్ కాలేదు. 3 మ్యాచ్ కానప్పుడు ఏమవుతుంది, లాస్ట్లో డిఫాల్ట్ వైట్ అని ప్రింట్ అవుతుంది, రైట్. సో చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.